హాయ్ హలో అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? బాగానే ఉన్నానండి. ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. నేను కూడా చాలా బాగున్నానండి. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహతి వ్లాగ్స్, మా ఇంటి ముచ్చట్లు. ఈరోజు నేను మీ ముందుకు ఎందుకు వచ్చానంటే, ఇప్పుడు మనకి ఈ ఎండాకాలం అయిపోయి వర్షాకాలం మొదలైపోయిందండి. సో ఇవాళ వెదర్ కూడా చాలా చాలా కూల్గా ఉందండి. సో ఈ వెదర్ని బేస్ చేసుకుని ఇవాళ నేను 2 వంటలు చూపించబోతున్నాను. అది ఏంటంటే కాకరకాయ ఫ్రై. మీ అందరికీ తెలుసున్నదే అండి, కానీ నేను ఎలా చేస్తానో చూపిస్తాను. కరివేపాకు జీలకర్ర వేసి మంచిగా డీప్ ఫ్రై చేసి ఉప్పు కారము ఇంకా ధనియా జీలకర్ర పొడి వేసి చేస్తాను. ఎలా చేయబోతున్నాను చూపిస్తాను. తర్వాత ఇంకోటి ఏంటంటే పెసరపప్పు రసం అండి. కొంతమంది దాన్ని పెసరపప్పు రసం అంటారు, కొంతమంది పెసరపప్పు కట్టు అంటారు. సో ఏదేమైనా కానీ రుచి ఒకటేనండి, చాలా బాగుంటుంది. అందులో ఈ కూల్ వెదర్లో ఈ 2 వంటలు వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే సూపర్గా ఉంటుందండి. సో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దామా? ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. కాకరకాయ ఫ్రైకి ఇలా చక్రాల్లా తరిగి పెట్టుకున్నాను. అయితే కొంతమందికి గింజలు ఇష్టం ఉండదండి. మా ఇంట్లో అయితే గింజలు కూడా వాటితో పాటు ఫ్రై చేస్తే చాలా ఇష్టము, కరకరలాడుతూ వస్తుంది ఫ్రై చేస్తే. సో నేనైతే ఇలా తరిగి పెట్టేసుకున్నాను. సో పెసరపప్పు కట్టుకి రసం కానీ కట్టు కానీ ఏదైనా కానీ దానికోసమని పెసరపప్పు తీసుకున్నానండి. కొంచెము కొత్తిమీర, దీంట్లో చింతపండు వేయరండి. సో నిమ్మకాయ రసము కోసం నిమ్మకాయలు తీసుకున్నాను. వెల్లుల్లి 4 వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిరపకాయలు చీల్చి పెట్టుకున్నాను, ఒక టమాటా ముక్కలు, ఒక ఉల్లిపాయ, ఇంకా కరివేపాకండి. ఇవి పెసరపప్పు రసంకి కావాల్సిన పదార్థాలు. సో ఫస్ట్ పెసరపప్పుని మనం కుక్కర్లో పెట్టుకుని 3 విజిల్స్ తోటి మెత్తగా కుక్ చేసేసుకుందామండి. ఓకేనా? ఫస్ట్ ఇది కుక్ చేసుకుని కుక్కర్ పెట్టేసుకుని లోపల మనము ఈ కాకరకాయ ఫ్రైని మూకుడు పెట్టి నూనె వేసి ఫ్రై చేసేసుకుందామండి. నూనె కాగిందండి. ఇప్పుడు ఈ కాకరకాయలని అన్నీ ఒకసారి వేయించొద్దండి. ఇది ఒక 3 ఇన్స్టాల్మెంట్స్లో మనం ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అయిపోయిందండి, చూసారా? ఇప్పుడు ఈ స్టేజ్లో తీసేసుకోవాలండి. సో అన్నీ ఇదే విధంగా ఫ్రై చేసేసుకోవాలండి. ఇలా కాకరకాయ మొత్తం ఫ్రై చేసేసుకుని ఇందులో తీసుకున్నానండి. ఇప్పుడు జీలకర్ర ఫ్రై చేసేసుకుని దీంట్లో వేసేసుకోవాలి. తర్వాత ఇందులోనే కరివేపాకు ఫ్రై. ఇప్పుడు దీన్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయిపోయాక ఇందులో ఆయిల్ తీసేసి ఇప్పుడు ఇవన్నీ ఇందులో వేయించుకున్న కాకరకాయ జీలకర్ర కరివేపాకు ఇందులో బాండీలో వేసేసుకుని తగినంత ఉప్పు, తగినంత కారము వేసేసుకొని ఇది కలిగి పెట్టుకోవాలి. పైన ధనియాలు జీలకర్ర పౌడర్ వేసేసుకోవాలండి. అది కూడా వేసుకొని ఇట్లా కలిపేసుకోండి. అంతే, ఎంతో క్రిస్పీగా ఉండే కాకరకాయ ఫ్రై రెడీ. తర్వాత ఇంకోటి ఏంటంటే పెసరపప్పు రసం అండి. పప్పు 3 విజిల్స్ పెట్టానండి, ఇలా మెత్తగా ఉడికిపోయింది. దీన్ని ఒక గిన్నెలోకి షిఫ్ట్ చేసేసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ ఇలా షిఫ్ట్ చేసేసుకోండి. ఇంకొంచెం వాటర్ కలుపుకోవచ్చు. తగినంత ఉప్పు వేసుకోవాలండి. దీంట్లో ఇంతకుముందు చెప్పిన విధంగా ఇందులో చింతపండు రసం వేయరు, ఓన్లీ నిమ్మకాయ రసమేనండి. లాస్ట్లో దింపాక కొంచెం చల్లారాక అప్పుడు నిమ్మకాయ పిండుకోవాలి. సో 1/2 స్పూన్, ఎక్కువ కాదు, కొంచెం కారం వేస్తున్నాను. ఈ లోపల దీన్ని పక్కకి తీసుకుని ఒక చిన్న బాండీ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని ఈ ఆనియన్స్ అవి ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కింది. సో ఇందులో ఈ తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కాస్త టమాటా ముక్కలు, ఈ తరిగి పెట్టుకున్న మిర్చి, ఇవి కూడా వెల్లుల్లిపాయలు, ఇవన్నీ ఒకసారి దోరగా ఫ్రై చేసుకోవాలండి.
ఇలా కాస్త దూరగా వేయించేసుకుని ఇప్పుడు దీన్ని ఇందులోకి షిఫ్ట్ చేసేసుకోవాలండి. ఇది ఇట్లా షిఫ్ట్ చేసేసుకోవాలి. చేసుకున్నాక దీంట్లోనే మళ్ళీ కొంచెము ఆయిల్ వేసేసి పోపు వేసుకుందామండి. దీనికి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కాస్త ఇంగువ పోపు వేసుకుందాం. అయితే దీని గురించి మీకు చెప్పాలండి, ఇది నాకు మా ఫ్రెండ్ అమెరికా నుంచి తీసుకొచ్చిందండి. మై ఫ్రెండ్ లివింగ్ లెజెండ్. సో థ్యాంక్ యూ సో మచ్ పింకీ అండ్ సుభద్ర, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది నాకు బాగా యూజ్ అవుతుంది, మల్టీపర్పస్గా యూజ్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ పింకీ అండ్ సుభద్ర, థ్యాంక్ యూ సో మచ్. సో దీన్ని ఇట్లా వేసేసుకుందామండి. ఇది వేగుతుంటే ఆవాలు చిట్పట్లాడుతుంటే ఇంగు పోపు వేసేసానండి. ఇప్పుడు దీన్ని ఈ గిన్నెలోకి షిఫ్ట్ చేసేసుకోవాలి. ఇది దింపేసానండి, అయిపోయింది. ఈ స్టేజ్లో నిమ్మకాయ రసం తీసి పెట్టుకున్నా ఇలా వేసేసుకోవాలి, కలిపేసుకోవాలి. అంతే అండి, ఎంతో రుచికరమైన పెసరపప్పు రసము కాకరకాయ ఫ్రై రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా ఆలస్యం ఎందుకు, మీరు కూడా ఇలా కాకరకాయ పెసరపప్పు రసము ట్రై చేసేయండి. సో వేడి వేడి అన్నం పెట్టుకుని తినేయడమే. ఓకే, బాయ్ బాయ్.